ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ఉంటూ ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఒక పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇన్ని సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉంటూ ఇక్కడ పంట పొలాలు బీడువారిపోతుంటే వాటికి సాగునీరు అందించే ప్రయత్నం చేయకుండా కుంటలు నింపే ప్రయత్నం చేయకుండా అనేక రకాలుగా అన్యాయాలు చేస్తూ వచ్చారు. నువ్వు ఏమన్నా చేసి ఉంటే అది చెప్పుకోవాలి, కానీ ఈ రకంగా కొత్త పాత వాళ్ళు కూడా అంతా కొత్త వాళ్ళే వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు అయితే కాదు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. గురువిందకి కింద నలుపు ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు అతనికి ప్రజలు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఆ దెబ్బకి వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది చర్లపల్లిలో. సో కాబట్టి తినబోతు రుచులు ఎందుకు? ప్రజల్ని కూడా ఇదే రకంగా మాట్లాడుతుంటాడు, ఇదే అహంకారపు మాటలు మాట్లాడుతుంటాడు. ఏమన్నా సార్ మా దగ్గర కుళాయి లేదంటే అహంకారంగా మాట్లాడడం, లేదా మా దగ్గర ఇల్లు ఇస్తామన్నారు పట్టా ఇస్తామన్నారు ఇవ్వలేదు అంటే అహంకారంగా మాట్లాడడం, సార్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం స్థలాన్ని కమిషన్ అడుగుతున్నారు మీ దగ్గర కమిషన్ అంటే అహంకారంగా మాట్లాడడం. అంటే ఇటువంటి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. ప్రజలు ఎదురు చూస్తున్నారు సరైన సమయం కోసం.